అమ్మో గోవిందా. అదేంటి అంత పెద్ద రాయి పట్టుకొస్తుంది? ఏమో. అయ్యో అంత పెద్ద రాయా? మీ ఆయన గుండ్రాయిలాగా బాగానే ఉన్నాడుగా. అసలైతే మీ ఆయనతో సరసోగే రాయిని పెట్టాలి. అయితే ఆ రాయి నెత్తికెత్తితే వెంటనే దాని కింద పడి హరి అంటుంది. అందుకే కదా ముద్దుగా ఉందని అరిష్టం మొత్తం శుభ్రంగా తొలగాలని ఈ రాయి వెతికి వెతికి అన్నిట్లో కన్నా చిన్న రాయిని తీసుకొచ్చారు. అది చిన్నగా ఏముంది? ముందే అనుకున్నాను. తమరొచ్చినప్పుడే నేను ఇలాంటిదేదో ఉంటుందని ఊహించా. తప్పుతుందా? అలా మా మీద నిందులేస్తూ అపార్థం చేసుకుంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీ అరిష్టం ఉంటే మాకెందుకు, పోతే మాకెందుకు. పెళ్ళైతే మంచిదని మేము నీకు సాయంగా వచ్చాం. కాకపోతే రాకపోతే కయ్యమంటే మేమిక్కడెందుకు? మేము వెళ్ళిపోతాం. పదవే జనండి, వెళ్ళిపోదాం. జనని ఏదో బాధలు అందులేండి పెద్దమ్మ గారు. పెద్దవారు కనికరించుకుంటే ఎలా? దగ్గరుండి ప్రదక్షిణాలు చేయించి మీ చేతుల మీదుగా దోష నివారణ చేయించండి. ఈ మాట భేషుగ్గా ఉంది. కానీవే జనని, బుట్టులో కండువా, బుట్టులో రాయి పెట్టు. ఇదిగో శక్తి, తల ఇటు ఇటు వంచకుండా నిటారుగా పెట్టి ప్రదక్షిణాలు చెయ్యాలి. అలా పంతులేం చెప్పలేదే. నాతో చెప్పారమ్మా. తల వంచితే రాయి దొల్లుతుంది, రాయి దొల్లితే లగ్గం దొల్లుతుంది. నీ ఇష్టం. శక్తి వదినా, ఇప్పుడు నువ్వు రెడీయా కాదా? రెడీనే. బుట్ట నెత్తిన పెట్టండి. గోవిందా. బుట్ట ఒత్తుకుంటుంది. ఏంటి దిండు తెచ్చి నెత్తిన పెట్టనా? ఏంటి దిండు పెడతావా? ఎంత అప్చారం, ఎంత అప్చారం. పరిహారం అధికంగా చెల్లించాలని సౌకర్యాలు చూసుకుంటూ మోకాళ్ళ కింద మోటార్లు పెట్టుకుంటారా? ఇప్పుడు మొదలు పెడతావా శక్తి? మొదలు పెడతావా? ఆగు. ఈ బెత్తం దేనికి? తలొంచినప్పుడల్లా ఇటు వాళ్తే అటు వాళ్తే హెచ్చరించడానికి. మరి ముందుకు వాలితే ముక్కు మీద కొడతా, వెనక్కి వెళ్తే బుర్ర మీద కొడతా. ఏయ్ సౌమ్య, ప్రిస్టలోపి మొదలు పెట్టు. సరే సరే, స్టార్ట్ చేయి. ఈ వయసులో ఈ ప్రదక్షిణాలు సాధ్యమయ్యే పనేనా? ఓ రకంగా వీరి ప్లానే. కాదనలేనట్టు ఇరికించారు చుంచు మొహాలు. మొదలుపెట్టు, మొదలుపెట్టు. కానివ్వు కానివ్వు కానివ్వు. అబ్బా, ఏమైంది? కలుక్కుమంది అంటుంది అనుకో. మరి స్టార్టింగ్ కదా. తగ్గుతుందా? పోను పోను అదే అలవాటవుతుంది. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా.
కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి పుట్టిది రకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా గోవింద 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 సౌమ్య, ఈ పెళ్లి వదిన కొడుకుదా లేక నీ కొడుకుదా? భర్త లేనిదే ఆవిడకా నీకా? శక్తికి. అయితే నువ్వు సపోర్ట్ ఎందుకు ఇస్తున్నావు? ఆవిడని చేయని. పని తన బదులు నువ్వు మోస్తావా? నేనెందుకు మోస్తాను? నువ్వు ఇక్కడుండి హెల్ప్ చేసింది చాలు, అర్థమైందా? సరే వెళ్ళు శక్తి. వదినా పద. గోవింద గోవింద గోవిందా 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 గోవిందా. వద్దు. చూసావా, అప్పుడే ఒకటి అయిపోయింది. ఇంకేజీ. ఈజీనా? ఎలా? రౌండ్ కి అలవాటు అయిపోతుంది కదా. అలవాటు అవ్వడం కాదు, నొప్పి నశాలని కంటుతుంది. తలపోటుకి బుర్ర బద్దలయ్యేలా ఉంది. తలపోటు వస్తే దోషం పూర్తిగా తొలగుతున్నట్టే. అవును. పరిహారం నా ప్రాణాల మీదకొచ్చింది. ధీరజ్ క్షేమం కోసం తప్పదు. అదంతా సర్లే గాని ముందు నువ్వు బయలుదేరు. కాస్త రెస్ట్ తీసుకొని. అబ్బా, ఇలా రౌండ్ కి రెస్ట్ తీసుకుంటే ముహూర్తానికి ప్రదక్షిణలు కావు. నువ్వే ఆలోచించుకో. అవును శక్తి, బయలుదేరు. సరే గోవిందా 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 గోవింద గోవింద గోవింద.
గోవిందా గోవిందా. గోవిందా గోవిందా గోవిందా. సౌమ్య, ఇది ఎన్నో ప్రదక్షిణ? ఎన్నోది? అదే మర్చిపోయాను, ఆలోచిస్తానుండు. ఏయ్, ఆ, 4దో 5దో అంతే. ఆ, ఆ, అయ్యో గోవిందా! శక్తి 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 ఏమైంది? శక్తి అయ్యో, ఏమైంది? అయ్యో, శక్తి వదినా, ఏమైంది? లే శక్తి. అయ్యో, ఏమైంది వదినా? లే వదినా. అయ్యో అయ్యో, శక్తి వదినా, లే వదినా. ఇంకా బ్రతికే ఉన్నావా వదినా? ఏమైంది? లే వదినా, వదినా లేనా? అయ్యో, లే వదినా. అయ్యో వదినా. శక్తి శక్తి లే, ఇటు చూడు. అప్పుడే ఏమైంది శక్తి? ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్, జాతర జాతరే. జనని, నీకోసమే వెతుక్కుంటూ వస్తున్నా. అక్క ప్రదక్షిణలు చేసే దగ్గర నువ్వు అక్కడ లేవు. 10 పూర్తి చేసి 11 కల్లా స్పృహ తప్పి పడిపోయింది. అలాగా? మరి ఇప్పుడెలా? అరిష్టం అనర్థం అంతో ఇంతో మిగిలింటుంది, ఫలితం తర్వాత తెలుస్తుంది. మరి ఇప్పుడు పంతులు గారికి తెలిస్తే మళ్ళీ చేయమంటారేమో. చెప్పకుండా రావడమే. మరి అరిష్టం? పరిహారం తర్వాత చెల్లించడమే. అది సరే, నువ్వెందుకు నన్ను వెతుకుతున్నావు? ఆ, ఆ, పంతులు గారు ఏవేవో కావాలంటున్నారు, అవన్నీ నాకు అసలు అర్థం కావట్లేదు. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే, అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలు. రే గుల్లయ్య మాటలరా, పొండిక్కడి నుంచి. చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. గుళ్ళో దేవుడి అభిప్రాయమేమో ఇలా జరిగింది. సరే, నేను వెళ్తాను. పంతులు గారిని ఒకసారి కలువు. సరే. చూసావమ్మా, ఆ దేవుడు కూడా మీ ఇద్దరు కలవాలనే కోరుకుంటున్నాడు. అది సరే, ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందు మనం ఈ పెళ్లి ఆపడానికి వచ్చాం, ముందు ఆ విషయం మర్చిపోకూడదు. పద పద. తదేవ లగ్నం సుధనంత దేవతారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రియుగం స్మరామి. ముహూర్తం ముంచుకొస్తోంది, త్వరగా వధూవరులను తీసుకురండి. అబ్బాయితో గణపతి పూజ, అమ్మాయితో గౌరీ పూజ చేయించాలి. జనని, పదండి. పదండి నాన్న. ఓం తదేవ లగ్నం సుధనంత దేవతారాబలం చంద్రబలం తదేవా. అబ్బా, అయ్యో, శక్తి కొంచెం ఓపిక చేసుకో, రా. అబ్బా, బాగా నొప్పిగా ఉందా? ఆ? బాగా నీరసంగా ఉన్నట్టున్నావు. అవతారం చెప్పడం లేదా? మళ్ళీ అడుగుతావే. అబ్బా, సెలైన్ ఏమైనా పెట్టమంటావా? ఆ, నేనిక్కడ సెలైన్లు పెట్టుకుని పడుకుంటే ఆ జనని సైలెంట్ గా పెళ్లి పెటాకులు చేసి వెళ్తుంది. అబ్బా, ఎదురుగా లేకపోతే ఇంకా రెచ్చిపోతుంది. నువ్వు ఎదురుగా ఉంటే ఊరుకుంటుందా? మనం కనిపెట్టుకొని ఉండాలి అనుకున్నాం, ఆవిడ నిన్ను కదలకుండా చేసింది. ఓపిష్టిది, నా మోకాళ్ళ మీద దెబ్బ కొట్టింది. ఆ నీ మెదడు అక్కడ ఉందని ఆవిడకి అర్థమైపోయినట్టుంది. ఏం కూసావు? అది ఈసారి మెదడు మీద కొడుతుందేమో అనబోయి అలా అనేశాను.
అసలు నీ నోటికి మంచి మాటలే రావా? అంటే 6 నెలలు సావాసం చేస్తే అటు ఇటు మారతాయంటారుగా, అలా అయిపోయింది. పోగింది చాలు, పద. ఇటువైపు కూర్చో. బాబు కూర్చోండి, ఇటువైపు కూర్చోండి. కూర్చో. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మాకు పెళ్లి కూతురిగా నా మనవరాలు ఎంత అందంగా ఉంది. ఇందాక నేను ఆ మాటే అన్నాను, నువ్వు అదే అంటున్నావు. అందంగా ఉన్న వాళ్ళని ఎవరైనా అదే అంటారే. ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది, ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది. ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. చాలా బాగున్నావు బాబు. వివాహానికి ఎలాంటి విఘ్నాలు జరగకుండా చూడమని గణపతికి నమస్కారం చేసుకో. గణపతి పూజ ప్రారంభిద్దాం. ఆ తరువాత అమ్మాయితో గౌరీ పూజ. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. చేరుకుంటే సంబరం, చూపులో చూపులే లీనమైతే సుందరం. జంట బాగుందంటూ గొంతు విప్పాయంట, చుట్టూ చెట్టు చీమ. పంట పండిందంటూ పొంగిపోయిందమ్మా, ఇదిగో ఈ సీతమ్మ. మావయ్య, అమ్మేది ఇందాక నుంచి కనిపించట్లేదు. బాబు, ధ్యాస దేవుడి మీద ఉంచాలి. ప్రారంభించగానే అమ్మా నాన్న అంటే ఎలా? ఒక్క నిమిషం పంతులు గారు. ఈ పెళ్లి ముగిసినట్టే. మీ నాన్న లేడు కదా ధీరజ్. పంతులు గారు ఏదో పరిహారం చెప్తే చెల్లించుకోవడానికి వెళ్ళారు. వస్తుందిలే. శక్తి జాగ్రత్త. అయ్యో. పంతులు గారు, త్వరగా కానివ్వండి పంతులు గారు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. మీ అబ్బాయే అమ్మా అంటూ ఆరంభంలోనే ఆపి అంతరాయం కలిగించారు. ఒరే ధీరజ్, నా గురించి ఆలోచించకరా. పంతులు గారిని ఫాలో అవ్వు. అలాగే అమ్మా. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. నా ఇష్టాలు పాతరేసి వీళ్ళ పర్మిషన్స్ ఫాలో అవ్వాలి అంతే. బాబు, అక్షతలు వేసే. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి.
నిన్నొచ్చిన జంగమదేవరా చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. పెళ్లికిది సమయం కాదు, ఆపండి అన్నాడు. విన్నావా? అంతా నీ వల్లే. ఏంటి నా వల్ల? ఆ దేవరే కదా అమృత జలం ఇచ్చి అబ్బాయికి తాగించండి, ఆటంకాలు ఏం లేకుండా జరుగుతుంది అన్నాడు. వాడితో తాగించాం కూడా. అయినా వాడలా వాగినా పెళ్లి జరుగుతూనే ఉంది కదా. పెళ్లి ఆగకుండా సాగుతుంది సరే, మరి నీ పరిస్థితి ఏంటి? నీకు నడక సాగకుండా అయ్యింది. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. ఆ అమృత జలం మహత్యం నీ మీద పనిచేస్తున్నట్టుగా లేదు. ఒక పని చేయనా? ఏంటి? ఆ వీల్ చైర్ తెప్పించనా? నువ్వు కూర్చుంటే నేను హ్యాపీగా నెట్టుకుంటూ తిరగొచ్చు. వద్దులే, అది కూడా ప్రమాదమే. ప్రమాదం ఏంటి? గుడి కదా, వీల్ చైర్లో నువ్వు, నిన్ను నెట్టుకుంటూ నేను. ముష్టి వాళ్ళలా చూసి చిల్లరేస్తారేమో. మొహం పొగులుతుంది, జాగ్రత్త. ఛ! ఇది తాగబట్టే ధీరజ్ పెళ్లి సాఫీగా సాగుతోంది. ఎందుకు వాళ్ళమ్మ నాన్నల వల్ల కోట్లొస్తాయి?